హలో అందరికీ. ఈవినింగ్ టైంలో ఒక చిన్న వీడియో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. మీరు లైక్ చేస్తేనే మంచి మంచి వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ప్లీజ్ మోటివేటింగ్‌గా ఉంటుంది. అందరూ లైక్ చేసి వీడియోని అయితే చూడండి. చిన్న వీడియోనే. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఓట్స్ అయితే ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ ఓట్స్ వచ్చేసి బయట దొరకట్లేదనమాట. అందుకని రోల్డ్ ఓట్స్ అందుకని ఆన్లైన్‌లో ఆర్డర్ చేశారు మా వారు. అవైతే వచ్చేసాయి. అది అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ. ఇంక తర్వాత వచ్చేసి ఈవినింగ్ మా వారు డ్యూటీ నుంచి వస్తూ ఇలాగ స్నాక్స్ లాగా అయితే తీసుకొచ్చారనమాట. ఇవైతే పెద్ద నేనేం తినను. మా వారికి ఇంట్రెస్ట్ అనమాట. అందుకే తీసుకొస్తారు. అంటే దిల్ పసంద్ అవి. దీన్ని మేము దిల్ పసంద్ అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా నార్మల్‌గా స్వీట్ కేక్ ఉంటుంది కదా! కేక్ ఒకటి, ఇంకా అలాగే దిల్ పసంద్ ఇలాగా తీసుకొచ్చారు. తర్వాత డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా తీసుకొచ్చారనమాట. ఇది అస్సలు నాకు నచ్చలేదు. 2 పీసే తెచ్చారు. ఎందుకంటే మొత్తం కూడా అసలు ఏమంటారు ఇదే ఉందండి. మొత్తం కూడా డేట్సే ఉన్నాయి. దాంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే లేవు. ఒక్కటే వచ్చేసి రూ. 15 అలా పడింది కానీ అస్సలు వర్త్ కాదు. అంత వేస్ట్ అనమాట. తర్వాత ఇక్కడొచ్చేసి కూల్ కేక్ కూడా తీసుకొచ్చారు పేస్ట్రీ. ఇంకా ఇదైతే నాకు ఇష్టం. అందుకని తీసుకొస్తారు అప్పుడప్పుడు. ఎక్కువేం తినము అలాంటి ఫుడ్డు. ఎప్పుడో ఒకసారి. ఇక్కడ ఈవినింగ్ అయితే ఇంకా ఫుడ్ ఏం తినాలనిపించలేదు. అందుకని చెప్పేసి ఇక్కడ దోసపిండి అయితే ఉంది. దోసపిండితోటైతే నేను పులిబొంగరాలు చేస్తున్నాను. పులిబొంగరాలు అంటాము, లేదంటే గుంత పునుగులు అని కూడా అంటాము. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. దానిలోకైతే ఫస్ట్ చట్నీ చేద్దామని చెప్పి నార్మల్‌గా పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం జీలకర్ర వేసి పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, అలాగే వెల్లుల్లి, అలా కొంచెం చింతపండు, కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం వేరుశనగ పప్పులు కూడా యాడ్ చేశానండి, పల్లీలు. అది కొంచెం టేస్టీ బాగుంటుందని. ఇంకా అవి చల్లారేంత వరకు ఇక్కడ పిండి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దోస పిండిలో కొంచెం వాటర్ వేసేసి దాంట్లో కొంచెం హెల్తీగా మనకి బీట్రూటు తురిమాను. అలాగే బీట్రూటు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, కొంచెం టమాటాలు, కొంచెం పసుపు, ఉప్పు, తగినంత జీలకర్ర అంతా యాడ్ చేసేసుకొని ఇలా బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కొత్తిమీర కూడా యాడ్ చేశాను. తర్వాత పులిబొంగరాలు చేసుకునేది ఉంది కదా! ఆ పెనం అయితే మనం స్టవ్ మీద పెట్టుకొని తర్వాత కొంచెం లైట్‌గా ఒక చుక్క ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొంచెం పిండి వేసుకొని ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక రౌండ్ అయితే ఫినిష్ చేశాననమాట. తర్వాత నెక్స్ట్ అయితే మీకు క్లియర్‌గా చూపిద్దామని ఇంకా వీడియో అయితే తీశాను. ఇలాగ మొత్తం కూడా వేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ చట్నీతోటి ఇంకా టేస్ట్‌గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? ఇలాగ మీరు క్యారెట్, బీట్రూట్ ఇలాంటివన్నీ యాడ్ చేసి చేయండి. పిల్లలకు పెట్టినా కూడా హెల్త్‌కి చాలా మంచిది. ఎక్కువ ఆయిల్‌తో ఏం చేయం కాబట్టి హెల్త్‌కి కూడా మంచిది. బావుంటాయి. ఈవినింగ్ అలా తినడానికైనా, లేదంటే ఇంకా మేము ఇవి తినేసామనమాట. ఇంకా డిన్నర్ ఏం చేయలేదు. ఇంకా హెవీ అయిపోతుంది. అన్నీ యాడ్ చేశాను కదా! ఇంకా చట్నీతోటి మంచిగా చాలా బాగొచ్చిందనమాట. ఇలాగా కొంచెం ఆయిల్ వేసుకొని జస్ట్ అటు 5 మినిట్స్, ఇటు ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకి గుంత పునుగులు అయితే రెడీ అయిపోతాయి. టేస్టీ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మా వారు నేనైతే మంచిగా తినేసాము. ఇంకా నైట్ డిన్నర్ చేయకుండా. ఇంకా ఫస్ట్ ముందుగానే చట్నీకి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా! దానిలో తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఈ చట్నీ కాంబినేషన్‌లో అయితే అసలు గుంత పునుగులు ఎంత బాగున్నాయంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా ఈ విధంగా ట్రై చేశారా? ఈ రెసిపీ మీకు తెలుసా? మీరేమని పిలుస్తారు? గుంత పునుగులా, గుంత పొంగనాలా అనేది కూడా కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.